సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కలదాం. సాయిధం తేజ్ నటించగా హరిశంకర్ దర్శకత్వం వహించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా ఆడియో వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. దిల్ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకి సంగీతం మిక్కీ జే మేయర్. ఈ ఆడియో వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ గా ఉంటే స్టేజ్ మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయన్ని వాళ్ళ రేంజ్ లో పొగట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఆ అవకాశాన్ని డయాస్ మీదకి వచ్చి మాట్లాడే ఛాన్స్ దక్కిన ప్రతి ఒక్కరూ చక్కగా ఉపయోగించుకున్నారు. ఆ క్రమంలోనే నిర్మాత దిల్ రాజు చిరంజీవి గారితో ఒక సినిమా చేయాలని, అలాగే చిరంజీవి గారు పవర్ స్టార్ మిగతా మెగా హీరోలందరినీ కలిపి ఒక సినిమాలో చూపించే ఆకాంక్ష ఉందని చెప్పుకొచ్చారు. అలానే పవన్ కళ్యాణ్ 15 రోజుల క్రితం తనతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా దిల్ రాజు ప్రకటించి వేదిక ప్రాంగణంలో కొంత ఆశ్చర్యాన్ని కలిగించారు. ఆ పైన మెగాస్టార్ చేతుల మీదుగా ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. తర్వాత ఆయన ప్రసంగించారు. ఆయన ప్రసంగం మొత్తం కూడా చాలా ఉత్సాహంగా సాగింది. మాట్లాడే ముందు వరకు కూడా పెద్ద తరహాగా ఉన్న మెగాస్టార్ మైక్ అందుకున్న దగ్గర నుంచి చిన్నపిల్లోడైపోయారు. చాలా సరదాగా మాట్లాడారు. సినిమాకు పనిచేసిన వాళ్ళందరి గురించి పేరుని చెప్పుకొస్తూ వాళ్ళ గురించి తనకు తెలిసింది పంచుకుంటూ వాళ్ళని అభినందిస్తూ సినిమా మంచి విజయం సాధించాలి అని చెప్పేసి అభిలాషించారు. ఈ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా తాను నటించిన మొగుడు కావాలి, బావుగారు బాగున్నారా తరహాలో ఉంటుంది అన్న హింటును కూడా ఇచ్చారు. ఇక అభిమానుల విషయానికి వచ్చేప్పటికీ ఎంత ఉప్పొంగిపోయి మాట్లాడతారో అందరికీ తెలిసిందే. ఆ రకంగానే అభిమానుల మీద ప్రశంసలు కురిపించారు, వాళ్ళకి అభినందనలు తెలియజేశారు. పోతే ఇవన్నీ కూడా మెగాస్టార్ ఏ ఆడియో ఫంక్షన్ కి వచ్చినా రెగ్యులర్ గా మాట్లాడేవే కానీ ఈ ప్రసంగంలో మాత్రం ఆయన ఇంకో పెద్ద విశేషాన్ని పబ్లిక్ తో పంచుకున్నారు. అదేమంటే ఆయనకి పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా అంటే బోల్డంత ఇష్టం అంట. హరిశంకర్ దాన్ని చాలా బాగా తీశాడు. ఆ సినిమాలో అణువు ఎంటర్టైన్మెంటే ఉంది. ఆ సినిమాని చూసినప్పుడు నటుడుగా నాకు ఒక ఈర్ష్య కలుగుతుంది. ఇలాంటి సినిమా నాకెందుకు పడలేదు, నాకు గనక పడితే నా చింపేసేవాణ్ణి అని మాట్లాడి అందరికి విస్మయంతో కూడిన ఆనందాన్ని కలిగించారు. అక్కడి వరకే అయిపోలేదు. తన 150వ సినిమాకి ఇలాంటి కథే కావాలి అని హింట్ ఇచ్చారు. ఇంకా డైరెక్టర్ డిసైడ్ అవ్వలేదు. అదృష్టం ఎవరికైనా దక్కొచ్చు. హరిశంకర్ ట్రై చేసుకోవచ్చు, వంశీ పైడిపల్లి ట్రై చేసుకోవచ్చు, సత్తా ఉన్న యంగ్ డైరెక్టర్స్ ఎవరైనా సరే ట్రై చేసుకోవచ్చు అని చెప్పేసి ఓపెన్ ఆఫర్ పెట్టారు. నేను తయారుగా ఉన్నాను, మీరు కథను తయారు చేసుకుని నా దగ్గరికి రండి అని అనౌన్స్ చేసి ఆయన 150వ సినిమా చేయడానికి ఎంత తాతహలాడుతున్నారో చూపెట్టారు. చిరంజీవి గారు మాట్లాడిన విధానాన్ని చూస్తుంటే ఆయన్ని యంగ్ దర్శకులు, యంగ్ రచయితలు అప్రోచ్ అవట్లేదల్లే ఉంది. పెద్ద పెద్ద రచయితలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, మనకెక్కడొచ్చింది అవకాశం అని ప్రయత్నం చేయట్లేదు అనుకుంటా. ఇప్పుడు మెగాస్టార్ గారు ఇచ్చిన బంపర్ ఆఫర్ ను చూస్తుంటే ఎవరైనా అదృష్టవంతులు కావచ్చు అనిపిస్తుంది. ఉత్సాహవంతులు త్వరపడాలి. మరి చిరంజీవి గారి ఇమేజ్ కి తగ్గట్టు ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ ఉండే కథలు ఎవరి దగ్గరైనా ఉంటే ఓసారి అదృష్టాన్ని పరీక్షించుకు చూడండి. మరి రీసెంట్ గా తమిళ్లో కూడా రజనీకాంత్ ఊహించిన విధంగా ఒక యంగ్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చారు. మెగాస్టార్ కూడా ఆయనలానే సర్ప్రైజ్ చేస్తారేమో. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.